ఇప్పుడు ఏడుపులో రకాలు ఉన్నాయి. ఏడుపులో రకాలు ఉన్నాయి తెలుసా నీకు? చెప్ప ఆ రకాలు కూడా చెప్పు. కొంతమంది ఎవరికి కనపడకుండా ఏడుస్తుంటారు. ఎవరన్నా మనిషి ముందుకు రాగానే కళ్ళజోడు చేసుకుంటూ ఉంటారు, ఏమి లేనట్టు. ఇది ఒక టైప్ ఏడుపు. కొంతమంది వాళ్ళు ఏడుస్తున్న సంగతి మనకు అర్థం కావడానికి ఈ ముక్కుని ఎగబీల్చుతుంటారు అంటుంటారు. ఎందుకంటే కళ్ళలో కన్నీళ్ళు వచ్చినప్పుడు కొన్ని ముక్కులో కూడా దిగుతాయి. సహజంగా ఎవరైనా సరే ఏడిస్తే ఖచ్చితంగా మీరు కావాలంటే ఏడ్చే వాళ్ళని గమనించండి. మీరు కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు ముక్కుని ఖచ్చితంగా ఎగబీల్చుతారు, ఎందుకంటే ముక్కులో కూడా వాటర్ వస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏడుస్తున్నారని. అవునా? కొంతమంది బయటికి వినబడకుండా లోపలే అని సప్పుడు లేకుండా లోపల ఏడుస్తుంటారు. నేను నవ్వినట్టుందా ఏడిసినట్టుందా? ఏడుపు చూపిద్దామంటే నవ్వు వస్తుందా నాకు, అందుకని నేను ఓకే. 3. 4వది రోదన. అంటే వీళ్ళు బయటికి ఏడుస్తారు. రోదన శబ్దం వస్తుంది. ఇది రకరకాలుగా ఏడుస్తారు. ఈ రోదన కూడా కొంతమంది రోదిస్తుంటే చిరాకు పుట్టి కొట్టాలనిపించింది. కొంతమంది నోరు తెరిచి అని రోదిస్తారు. అది మనకు కూడా హృదయాన్ని కదిలించింది. కొంతమంది ఊరికే రోదిస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళు అడిగింది ఈగపోగా మనం ఒక తన్ను తంతే అప్పుడు వాడు రే నోర్మయ్య రే నోరు మీద ఏడుస్తాడు కదా, రోదన. వాడు రోదిచ్చాడండి మన వల్ల కాదు. కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది నన్ను ఏమనుకోవద్దు, ఆడవాళ్ళు కూడా ఉంటారు అటు రోదిచ్చేవాళ్ళు. ఈ దండం పెడతారు, రోదిచ్చేవాకవే నీకేం కావాలో చెప్పండి ఓ అన్నాడు. మొత్తం మీద రోదన అయితే ఎక్కువ మనల్ని ఎఫెక్ట్ చేసిద్దండి. అయితే గమనించాలి, నువ్వు రహస్యమంది ఏడ్చినా ఆయన గమనిస్తాడు. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఎవ్వరికి కనబడకుండా నువ్వు ఏడ్చినా ఆ బాత్రూంలో నువ్వు కార్చే కన్నీళ్ళని తన బుడ్డిలో ఆయన పడతాడు. చాలా సీరియస్ నీ కన్నీళ్ళు ఆయనకి. హృదయం కదిలితేనే కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. నా బిడ్డ గుండె ఎంత బాధపడిందో, నా బిడ్డ ఎంత వేదన పడుతుందో ఈ సమస్యను బట్టి నా బిడ్డ కన్నీళ్ళు వస్తున్నాయి. కొంతమంది బయట కనబడరు. కొంతమంది రాత్రి వేళ పండుకొని దుప్పట్లో ఏడ్చుకుంటూ ఉంటారు. కొంతమంది దిండులో ముఖం పెట్టేస్తారు. ఎవరికి కనపడకుండా సాష్టాంగ పడి బెడ్ మీద పడి దిండులో ముఖం పెట్టి ఆ దిండు తడిచిందాక ఏడుస్తూ ఉంటారు. గుండెలో బాధ చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఓదార్చే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు, ధైర్యపరిచే వాళ్ళు ఉండరు. సమస్యలు చుట్టుముట్టి ఏ విధమైన ఆదరణ లేక కుమిలి సప్పుడు బయటికి వినపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి తర్వాత అక్కడే కళ్ళు తుడిచేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు. ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు. దేవుని బలహీనతలు కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు, అది ఆయన బలహీనత. ఆయన మోసం చేయలేడు, అక్కడ దేవుడు వీకు. ఆయన వంచన చేయలేడు, పాప చేత కదా ఆయనకి, అక్కడ దేవుడు వీకు. అంతేకాదు కన్నీళ్లు చూసి దాటిపోలేడు, అది ఆయన బలహీనత. యాకోబు ఎక్కడా, దేవుడు ఎక్కడా? ఒక్క తన్ను దంతే ఆడుంటాడు యాకోబు. కానీ ఏమంటాడు యాకోబు? తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటాడు. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము.
ఏందా ఆయన నిన్ను బానిచ్చేది? ఒక్క తోపు దోస్తే ఏడను ఏడాపుతాడు నిన్ను? పోడే. చివరికి తొడగూటి మీద కొట్టి పడేసి వెళ్తా ఉంటే అయ్యా అన్నాడు ఏడుస్తా. కాళ్ళు కదిలినాయా? ముందుకి కాళ్ళు కదిలినాయా? కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు. చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు. నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళావా నువ్వు? ఒక్కోసారి మనకి ఇప్పుడు మా అమ్మ మా నాన్న అప్పుడప్పుడు సినిమాకి వెళ్తారు. పిల్లలం కదా, మాకు చూడాలని ఉంటుంది. మావాడేమో ఏడుస్తా వెంటపడతాడు. వీలైతే తీసుకెళ్తారు, లేకపోతే తంతారు. తన్ని వెనక్కి నెట్టేస్తారు. నిలబడి మావాడు నేను ఇద్దరం ఏడుస్తా వాళ్ళకి వెళ్ళి దీనంగా చూస్తూ ఉంటే ఆ మూల మీదకి పోయి, ఆ బజారు మలుపు మీదకి పోయి మా అమ్మ మా నాన్నతో అంటది, వాళ్ళు ఏడుస్తున్నారు అంటది. అడవనే అంటాడు ఆయన. కాదులే నేను నిలబడతా కానీ పోయి తీసుకురా అంటది. అమ్మ మనసు అక్కడే నిలబడి, రోడ్డు మీద నిలబడి మేము ఏడుస్తా దీనంగా వాళ్ళు వెళ్తూ ఉంటే మా నాన్న వెనక్కి చూడ్డావు, చూస్తే మేము పరిగెత్తామని తెలుసు, చూడ్డాం అలా ముందుకు వెళ్తాండి. మా కోడ్ ఏంటంటే, మా అమ్మ బుక్ అయిందంటే అని గుర్తు ఏంటంటే వెనక్కి చూసిద్ది. వెనక్కి చూడకుండా వెళితేనేమో తీర్మానం గట్టిగానే ఉంది, ఇక మనకి అవకాశం లేదని ఆ మూల మలుపు దాకా చూస్తాం. ఈ మధ్యలో ఒక్కసారి వెనక్కి చూసిందనుకో అవుట్. అమ్మ హృదయం మెత్తబడ్డట్టే. అప్పుడు ఇంకొంచెం పెద్దగా సౌండ్ వినపడేటట్టు ఏడుస్తాం. మీరు కూడా చేసి ఉంటారు కదా చిన్నప్పుడు? చేయలేదు? చేస్తే చేతులు ఎత్తి నేను కూడా చేశాను. తన్నులు తిన్నారా సినిమా కోసం? ఏముందో ఏమో అందులో ఈ బగలు కొట్టించుకున్నాం దానికోసం. ముందు సగం ఆనందం ఏం తెలుసా? సినిమాలో ఏదో కనపడేది మనకైతే అర్థమై సచ్చిద్దని కాదు. ఆ మధ్యలో బ్రేక్ ఇస్తారే, అప్పుడు కాస్త మేత దొరికిద్ది హాల్. అది మెయిన్ ప్రాబ్లం. అది అసలు మెయిన్ ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన రోదన ధ్వని వినబడిందంటే అడుగు గదల్లు. అక్కడ ఒక మాతృమూర్తికే అంత మమత ఉంటే, అమ్మకే అంత ప్రేమ ఉంటే, ఇక అమ్మకన్నా మించినోడు ఆయన. అమ్మను మించిన ప్రేమ నాదన్నాడు. ఎట్లా దాటిపోతాడండి? అందుకే తన బలహీనత యొక్క రహస్యము మన ముందు ఆయనే ఓపెన్ చేసేసాడండి. ఆ రోదనము చేసేది అసలు ఒక విద్యగా ప్రతిపాదించేశాడు దేవుడు. నన్ను 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 మీరు కట్టడి చేయాలంటే, నా పాదాలు ముందు కదలకుండా ఆపాలంటే ఆ రహస్యం ఏందో కూడా నేనే చెప్తున్నా. మీరు ఏడిస్తే నేను దాటిపోలేనన్నాడు. మీరు రోధిస్తే నా వల్ల కాదు అనేశాడు. దొరికాడు అక్కడ. ఇదా నీ బలహీనత? యేసయ్యా నాకు తెలియదు, నేను ఏడుస్తా, నీ ఏడవకరా, నీకు దండం పెడతా, చెప్పు నీకేం కావాలి. చూడండి, యేసయ్యే కాదు, పరలోక తండ్రికి ఉంది ముందు ఆ మమత. తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనములను చేసి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువు తల్లి. 7వ వచనం చదువు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. అద్దుగో, రోదన రోదన రోదన, మహారోదనమాట. మామూలు రోదన వేరు, మహారోదన వేరు. ఈ రోదనము విద్య అన్నాడు. ఎక్కడన్నాడు? ఏడో చోట అన్నాడా?
చూడండి ఎక్కడ రోదన విద్యను గురించి మాట్లాడాడో చూడండి. ఇర్మియా గ్రంథం ఒక్కసారి మీరు తీయగలిగితే 9వ అధ్యాయము 20వ వచనం 17వ వచనం నుంచి చదువు తల్లి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొడుడి, వారిని పిలువనంపుడి. అద్దుగో, దేవుని కనికరము పొందటానికి రోదనము చేసే స్త్రీలు ఉన్నారట స్పెషల్గా. ఇక వాళ్ళు ఏం లేదు, రోదిస్తూ ఉంటారన్నమాట. మనకు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు. వాళ్ళ ముఖం చూద్దామన్నా సంతోషం కనపడదు. ఎప్పుడు ఆ ముఖాల్లో రోదన కనపడతా ఉంటుంది. కొంతమంది ముఖాల్లో కళగా ఉంటాయి. కొంతమందిది దుఃఖస్వరం, పావురపు స్వరం, ఎప్పుడు మూలుగులతో ఉంటారు. ఇప్పుడు నిజంగా ముఖాలను బట్టి మనం తెచ్చుకోవాలా కాదు, కానీ కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకునే భక్తి కలిగిన స్త్రీలు, రోదనము చేయు స్త్రీలను పిలవండి. తెలివిగల స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతియే సిగ్గునందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అద్దుగో, రోదన విద్య, అంగలార్పు విద్య. భక్తి గల స్త్రీలు, తెలివి గల స్త్రీలు, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషుల మీద పడి ఆడవరు, మనుషుల దయ కొరకు రోధించరు. వీరు దేవుని సన్నిధిని సాగిలపడి, దేవా నీవు కరుణించుమయ్యా అని దేవుని కనికరము కొరకు, కృప కొరకు రోధించేటువంటి స్త్రీలు తెలివిగల స్త్రీలు. నీ పిల్లలకు కూడా అది నేర్పమంటున్నాడు దేవుడు. కొంతమంది మనుషుల మీద పడి ఏడుస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి వ్యసనంతో ఏడుస్తూ ఉంటుంది, దరిద్రపు ఏడుపు. ఊరికి రోధిస్తూ ఉంటారు, వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి. ఇదొక దరిద్రపు రోదన. అది కాదు, ఇతరులకు దయ చూపి వారిని ఆశీర్వదించిన దేవుడు నీ ఎడల కూడా దయ చూపి శాపము నుండి నిన్ను విడిపించి ఆశీర్వదించినట్లు, నీ ఇంటి వారిని, నీ కుటుంబమును సమాధానముతో నింపునట్లు, శాపము నుండి విడిపించినట్లు, భౌతికంగానో ఆత్మీయంగానో ఆశీర్వదించినట్లు రోదన, ఆయన వైపు చూసి చేసే రోదన, ఆయన కొరకు కనిపెట్టి చేసే రోదన, ఆయన సహాయం అర్థించి చేసే రోదన విద్య. సేవకులకు, విశ్వాసులకు, పరిచారకులకు, దేవుని సంబంధులకు అవసరమైన విద్య. మన కన్నీళ్లకు స్పందించే దేవుడు ఆయన. అయినను వారి రోదనము ఆయనకు వినబడినప్పుడు ఏం చేశాడు? రోదన విని వారికి తాను చేసిన నిబంధన, వారి పితరుడైన అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహుళ్యము చొప్పున వారిని కరుణించెను. ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఉంది నీకు. సేవకుడా, సేవకురాలా, విశ్వాసి, పరిచారకుడా, పరిచారకురాలా, ఒకప్పుడు దేవుని ముందు నీ హృదయం కదిలి కన్నీరు విడిచి ప్రార్థించిందాకా తృప్తి కలిగేది కాదు. అలాంటి అనుభూతి కలిగిందాకా రోధించి ప్రార్థించి తృప్తిగా లేచి వచ్చేదాన్ని వచ్చేవాడి నువ్వు. కన్నీటి ప్రార్థన. ఈరోజు నీ కళ్ళు ఎండిపోయాయి, హృదయం కఠినపరచబడింది, కన్నీళ్ళు రావట్లా. చాలా నష్టాలు కలుగుతున్నాయి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి, ఓటమి బాట పట్టావు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి, అయినా నీ హృదయం కదలలేదు. దేవుడు అంటున్నాడు, ఇంకెంతకాలం అలా మనసుని కఠినపరుచుకుని ఉంటావు? రోదన విద్యలోనికి రమ్మని రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు. నీవు ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ దేవుడు ఎరిగే ఉన్నాడు. వాటిని బట్టి అసలు నీలో కలుగుతున్న స్పందన ఏమిటి? ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీయులు బానిస బంధకాల్లో ఉన్నారని దేవునికి తెలుసు. కానీ మోషే 40 ఏళ్ల ఈడు గలవాడై ఉన్నప్పుడు
వారి మొర్రను గూర్చినటువంటి సంగతి మాట్లాడలేదు దేవుడు. మోషే మిథ్యానుకు వెళ్ళి అక్కడ 40 ఏళ్ళు గడిపి మొత్తం 80 ఏళ్ళు ఉన్న తర్వాత, ఇదిగో నా ప్రజల మొర్ర నాకు వినబడినది, వారిని విడిపించుటకు ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. వేదనలతో నలిగిపోతున్న నీవు, ఓటమిలో అల్లాడిపోతున్న నీవు తగిన రీతిని స్పందించకపోతే దేవుడు నీ పక్షంగా కదలడు. దేవుడు కదలాలంటే నీవు ఎదుర్కొంటున్న ప్రతికూలతల విషయమే నీ నుండి రోదన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన. తన గుట్టేందో తనే చెప్పుకుంటున్నాడు, తన రహస్యం ఏందో తనే బయట పెట్టేశాడు దేవుడు. నీ రోదన నా కరుణ నీ మీదకి వచ్చేటట్టు చేస్తుంది. అందుకే పిల్లలకు రోదన విద్య నేర్పండి, అంగలార్పు విద్య నేర్పమని దేవుడు పిలుస్తున్నాడు. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవా, నా ప్రజల కొరకు అంగలార్చున్నట్లు, రోదించున్నట్లు నా కళ్ళు కన్నీటి ఊటలుగా, నా తల జలమయంగా చేయయ్యా అన్నాడు. నా ప్రజల కోసం నేను కన్నీరు గార్చాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేనికోసం ఏడుస్తున్నారు? సినిమాలు చూసి కొంతమంది ఏడుస్తారు, సీరియళ్ళు చూసి కొంతమంది ఏడుస్తారు, రకరకాల కారణాల చేత ఏడుస్తారు. కన్నీళ్ళు వేస్ట్. చీటికి మాటికి కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అవసరం ఉన్నదానికి ఏడుస్తారు, అవసరం లేని దానికి ఏడుస్తుంటారు. ఊరికే కన్నీళ్ళు వేస్ట్. నో. దేని కొరకు నీ కళ్ళు కన్నీళ్లు గార్చాలో దాని కొరకు ఖచ్చితంగా కన్నీరు గార్చాలి. అనవసరమైన వాటిని గూర్చి నీవు ఏడవాల్సిన అవసరం లేదు. మనకిష్టమైన వ్యక్తుల్ని మనం కోల్పోయినప్పుడు ఏడుస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, చనిపోయిన వారిని గూర్చి నీవు ఏడవవద్దు. వారు నా దగ్గర భద్రంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వారిని నీకు అందిస్తాను. ఇక వారు నీవు ఎప్పటికీ నా దగ్గర ఉంటారు. ప్రస్తుతం కొంతకాలం ఎడబాటు శాశ్వతమని భ్రమపడి రోధించొద్దు, ఏడవద్దు. దాని గురించి నీ కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు. అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు ఏడిస్తే దాటిపోడు, ఆగుతాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ప్రభువా, నేను ఎంతో ప్రేమించాను, నా వారిని కోల్పోయాను, అందుకని ఏడుస్తుంది అంటే ఎక్కడికి పోయారు? తెలివి లేదా నీకు? నమ్మట్లేదా నా వాక్యాన్ని? నమ్మట్లేదా నా గ్రంథాన్ని? నా దగ్గర ఉన్నారని చెప్తున్నాగా. నశించిపోతున్న ఆత్మల కోసం ఏడవాల్సినటువంటి నువ్వు, రోధించాల్సిన నువ్వు, కన్నీళ్లు గార్చాల్సిన నువ్వు, క్షేమంగా నా దగ్గరకు చేరిన వ్యక్తి గురించి ఏడుస్తున్నావేంది? నన్ను నమ్ముట లేదా అని ప్రశ్నిస్తున్నా. లేదా నేను నమ్ముతున్నా. ఆ ఏడుపు మానేసాయి. దేని కొరకు నీ కళ్ళు కన్నీళ్లు గార్చాలో దాని కొరకు ఏడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిదీ దేవుడు పట్టించుకుంటాడు. అడుగుతాడు, ఎందుకు ఏడ్చుచున్నావా? మరి అని అడగల? మగ్దలేను మరి అని అడగల? అయ్యా, నా ప్రభు శరీరం ఎక్కడుందయ్యా? అయ్యో, ఈ గుహలో లేదయ్యా, ఎవరు తీసుకెళ్ళారయ్యా? ప్రభు అక్కడ నిలబడ్డాడు. తోటమాల అనుకుంది. అయ్యా, నీవేమన్నా తీసుకెళ్ళావా? ఆయన అడిగాడు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఏడ్చేదానికి కారణం ఏంటి? నా ప్రభు శరీరాన్ని ఎత్తుకొని పోయారయ్యా, ఆయన లేకపోతే నేను బ్రతకలేను. నా ప్రభువుని ప్రాణం తీశారు, ఆయన శరీరాన్ని కూడా తీసుకొని పోయారయ్యా, నా ప్రభువు లేడు. ఆమె అమాయకత్వానికి జాలిపడ్డాడు. వాస్తవంగా శిష్యులైతే కోప్పడేవాడు, శిష్యుల మీద కోప్పడ్డాడు. లేఖనములనైనను, ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనములైనను నమ్మని మందమతులారా అన్నాడు. మగ్దలేను నల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పలేదా? అనేకుల విమోచన క్రయధనముగా నా ప్రాణం పెడతాను, సమాధి చేయబెడతాను, 3వ నాడు తిరిగి లెగుస్తానని నీకు చెప్పలేదా? తెలియదా నీకు? నేనేదో చనిపోయి అంతే ఉన్నట్టు, అందులోనే ఉన్నట్టు, లేదా నన్ను ఎవరో తీసుకొని పోయినట్టు నన్ను ఎవరు తీసుకెళ్తారు? ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. నేను ప్రభు కోసం ఏడుస్తున్నానంటే అర్థం లేదు దానిలో. యెరూషలేము కుమార్తెలారా,
నా కోసం ఏడవవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. నీ కన్నీటికి కారణం అడుగుతాడు. ఎందుకు ఏడుస్తున్నావు? అప్పులు ప్రభువా, అప్పులు తట్టుకోలేకపోతున్నాను. ఏడవద్దు, నేను తీసేస్తాను. భూమి మీద నీ ప్రయాణానికి ఆటంకంగా ఉన్న వాటిని గురించి నువ్వు కన్నీరు గార్చవచ్చు, తప్పుపట్టడు. అవసరమైతే తీసేస్తాడు ఆ సమస్యల్ని. హల్లెలూయా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ బండల మీద పడి ఒక బండను పట్టుకొని ఏడ్చేవాడిని. నా కళ్ళు కన్నీళ్ళు ఆ బండ మీద ఉండే. ప్రభు ప్రశ్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ బండ వల్ల నన్ను ఎందుకు చేయలేదు నువ్వు? ఎందుకు? నాకు నీ సన్నిధిలో ఎప్పుడూ ఉండాలని ఆశ. మరి పొట్ట కోసం, నా వారి పొట్ట కోసం నేను ఆ ఊరు ఈ ఊరు ఆ ప్రాంతాలకు సంచరించాల్సి వచ్చింది. సన్నిధికి దూరం అయిపోవాల్సి వస్తుంది. ఏ ప్రాంతాన్ని పోతే ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అక్కడ నీ సన్నిధి ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది. ఒక చోట దొరకట్లేదు. ఎంతకాలం నాకు ఈ పరిస్థితి ప్రభు? నీ సన్నిధిని వదిలి ఉండలేను, నాకు నీ సన్నిధి కావాలి. ఇదేనా నీ ఆశ? అవును ప్రభా, ఇదే. అట్లయితే నీ హృదయ వాంఛ తీర్చబడునుగాక. అవుట్. ఎప్పటికీ ఆయన సన్నిధి నుండే భాగ్యాన్ని అనుగ్రహించాడు. నా కోరిక న్యాయమైనదైతే, ఆయన చిత్తానుసారమైనదైతే సంతోషంగా దాన్ని స్వాగతిస్తాడు, తీరుస్తాడు. ఎందుకోసం ఏడుస్తున్నావు? నీ సన్నిధి కోసం ప్రభు. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోని నిరుపేదనైతి. భౌతికంగా ఎంత డబ్బు సంపాదిస్తే ఏమి లాభమయ్యా నీకు దూరమై? నీ సన్నిధిని గడపకుండా నీకు దూరమై లక్షలు సంపాదించాను, వేలు సంపాదించాను, కోట్లు సంపాదించాను. అవి ఎన్నున్నా ఏమి లాభం? ఆత్మీయతలో నేను నిరుపేదనైపోయాను కదయ్యా. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోని నిరుపేదనైతి. సకలైశ్వర్యములను మిల్చునట్టి, సకలైశ్వర్యములను మిల్చునట్టి నీ సన్నిధానం నాకీయుమయ్యా. నీ సన్నిధానం నాకీయుమయ్యా. కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరల బ్రతికించరావా. కరుణామయుండా. డబ్బులొద్దా? భోగాలొద్దా? నాకు వద్దు ప్రభా. మరేం కావాలి? నీ సన్నిధి కావాలి. నీతో సహజీవనం కావాలి. నీ ప్రసన్నత కావాలి. నీ ప్రత్యక్షత కావాలి. నీ పాదాలు కావాలి. నీతో సహజీవనం కావాలి. నీ సహవాసం కావాలి. ఇది న్యాయమే ప్రభు. నాకు అనుగ్రహించవా? దాటిపోతాడా? ఆయన మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే ఏది కొరవా, ఏది కొరత? రహస్యం అంతా అక్కడే ఉంది. దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలి? జనులకు కలిగిన నాశనమును బట్టి ప్రభువా వారిని దర్శించవా, రక్షించవా అని నీ కళ్ళు కన్నీరు గార్చాలి. ఒకవేళ ఏదైనా నీకు ఆటంకంగా, అవరోధంగా దేవునికి దూరం చేస్తూ ఉంటే దాని నుంచి విడుదల కొరకు నువ్వు అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కన్నీరు కావచ్చు, తప్పులేదు. దేవుడు తీసేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇవన్నీ నన్ను నీ సన్నిధికి దూరం చేస్తున్నాయి. నాకు వాటి నుంచి విడిపించు. నీ సన్నిధి కావాలి, నాకు ఇస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీ కోసం ఉజ్వలంగా మండాలనుకుంటున్నానయ్యా. నీ చిత్తం చేయాలనుకుంటున్నానయ్యా. నీ సంతోషాన్ని వెతకాలనుకుంటున్నానయ్యా. నిన్ను సంతోష పెట్టాలని అడుగులేస్తున్నా, బాధ పెడుతున్నా. నీకు ఇష్టంగా నడుచుకోవాలనుకుంటున్నాను, గాయపరుస్తున్నాను. నీ శక్తి పొందాలని ఆశపడుతున్నాను, కానీ నీ సన్నిధికి దూరం అయిపోతున్నాను. రావట్లేదు, నీకు అందుబాటులోకి రావట్లేదు. నీకేది ఇష్టమో అది నేను చేయడానికి, నీ చిత్తం మీద అది నేను నెరవేర్చడానికి
నీవిచ్చే శక్తి పొందుకోవటానికి శత్రువుని ఎదిరించి అనేక జీవితాలను ప్రభావితం చేయటానికి మిగుల ఆశ ఉంది. కానీ అటు గెలవలేకపోతున్నా, ఇటు నీ సన్నిధిని సమీపించలేకపోతున్నా, శత్రువు చేత ఆటంకపరచబడుతున్నా, గాయపరచబడుతున్నా ప్రభు, నా ఎందుకు కనికరపడు. నన్ను ఎప్పుడు పిలుస్తావో తెలియదు, ఎన్ని దినాలు నాకు నియమించబడ్డాయో తెలియదు, ఎన్ని రోజులు నేను ఉంటానో నాకు తెలియదు. నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా అంతమందే, మునుపటి కంటే నా అంతమందే ఉజ్వలముగా నన్ను పండించుమయ్యా. ఉజ్వలముగా నన్ను పండించుమయ్యా. కరుణామయుడా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరలా నీ ఎడల నాకు మొదట ఉన్న ప్రేమ కోల్పోయాను ప్రభు. నీ ఎడల నాకు మొదట ఉన్న ఆసక్తి కోల్పోయాను ప్రభు. ఆత్మీయతలో చల్లారిపోయి ఆచారంగా మిగిలిపోయాను ప్రభు. దిగజారిపోయాను ప్రభు. ఆనంద పెట్టిన నేను నిన్ను బాధ పెట్టేవాడిగా, బాధ పెట్టేదానిగా తయారయ్యాను ప్రభు. నా ఎడల కరుణ చూపు, నన్ను బ్రతికించు. ప్రారంభంలో నిన్ను ఎంత ప్రేమించి సేవించానో అంతకంటే అత్యధికముగా నిన్ను ప్రేమించి సేవించినట్లు నన్ను బలపరచు. హల్లెలూయా. దేవుని ప్రేమించి దేవుని ఎదుట ఈ రోదన, ఈ విషయమై కన్నీరు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం చేయవలసిన కార్యం. ప్రభువుకే మహారోదనం అవసరమైతే మనకి, కన్నీళ్లతో వేడుకోవటం ప్రభువుకే అవసరమైతే మనకి, కఠిన పాషాణలాగా మారిపోవాలి మన హృదయాలు. ఎక్కడున్నాయి మన కన్నుల్లో నీళ్ళు? ఎక్కడుంది రోదన విద్య? ఎక్కడుంది అని అంగలార్పు? ఎక్కడుంది మూలుగులు? ఎన్నాళ్ళు అయిపోయింది? సమస్త కార్యాలను చక్కపెట్టగల జీవం గల దేవుడు ఆయన సన్నిధిని మనం సాష్టాంగపడి ప్రార్థన చేద్దాం, సరిదిద్దుకుందాం. శత్రువు చేతిలో చిత్తుగా ఓడిపోయి బలహీనపడ్డ పరిస్థితుల్లోకి వచ్చావు. కనీసం ఇప్పుడన్నా ఇశ్రాయేలు వలె దేవుని వైపు తిరిగి మొర్రపెట్టు, రోదించో. నీ రోదన దేవుడు వింటున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. తన బలహీనత ఏమిటో చెప్పాడు, తన రహస్యం ఏంటో విప్పాడు. నీ రోదన నన్ను ఆపుతుంది, నీ కన్నీళ్ళు నన్ను అడ్డగిస్తాయి. ఇక దేన్ని బట్టి నేను ఆగను. యాకోబు తెల్లవారుతుంది నన్ను పోని ప్రభువా. నేను ఎందుకున్నానయ్యా ఇక్కడ? ఒక రాహేలు కోసం 14 ఏళ్ళు ఊడికం చేశా. ఆ రాహేలు నాకు ఇచ్చినందుకు మరొక 7 ఏళ్ళు 21 సంవత్సరం ఊడికం చేశా. ఈరోజు ఆ రాహేల్ని కూడా వదిలేశా. లేయా, జిల్ఫా, బిల్హా, వారికి పుట్టిన పిల్లలు వదిలేశా. వెండి బంగారాలు వదిలేశా. ఈ మందరే ప్రాణం అన్నట్టు, ఇదే ఐశ్వర్యం అన్నట్టు పరిగెత్తి వదిలేశా. అన్నీ ఏరు దాటించి ఎందుకున్నాను ప్రభా? తెల్లవారుతుంది కనుక నన్ను పోని అంటున్నావు. ఎవరి కోసం ఉన్నాను? ఎందుకున్నాను? నీకోసం కదా ప్రభు. నా దాకొచ్చి దాటిపోతావా? నాకేదో పరిష్కారం చెప్పకుండానే వెళ్తావా? నీకు అది న్యాయం అయితే వెళ్ళయ్యా. నా కన్నీళ్ళు చూసి కూడా కఠినంగా దాటిపోతావా తండ్రి?
ఎక్కడ కదులుతాడు? అన్నీ వద్దనుకొని నీ వదిలేసుకొని నీ కోసం కూర్చున్నా. ఈ రాత్రి వేళ ఒంటరిగా మిగిలిపోయా ప్రభు, కేవలం నీ కోసమే ప్రభు. నాకు తెలుసు నా మూలుగులు నీకు వినపడతాయి, నా ఆర్తధ్వని నీకు వినపడుతుంది, నా కోసం వస్తావని నాకు తెలుసు. నీవు తప్పితే నాకు దిక్కు లేదన్న సంగతి కూడా నీకు తెలుసు. అటు ఇటు నలువైపుల శత్రువులు నా అని అనుకున్న వారి నాకు శత్రువులై పడగెత్తి నిల్చున్నారు. నాకు దారి లేదు, నాకు అర్థం కావడం. నాకు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వకపోతే నా ఊపిరి పోవడం తప్ప నాకు దారికి అర్థం కావటం లేదు. నా దాకా వచ్చి నన్ను దర్శించి దాటిపోతావా? ఇది న్యాయమా ప్రభు? నా పరిస్థితి ఎరగవా? నా పరిస్థితి తెలియదా నీకు? నా స్థితి ఎరగవా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, మోకండి. నాకు కన్నీళ్లు చూశాడు, కనికరపడ్డాడు. మెత్తని హృదయం నా ప్రభువుదే, కఠినాత్ముడు కాదు, కరుణ 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 సంపన్నుడు. నాకెవరున్నారు ప్రభు? నాకెవరున్నారు? నాకెవరు ఆలోచన చెప్తారు? నాకెవరు జ్ఞానం ఇస్తారు? నా సొంత తెలివి నా కొంప ముంచింది, నా స్వబుద్ధి నన్ను పాడు చేసింది. నేను గొప్ప అనుకున్నవేవి నాకు ఈరోజు అక్కడికి రాలేదు. ఇలాగ మిగిలిపోయా ప్రభు, ఇలా మిగిలిపోయా ప్రభు, నా గతి ఏమిటి అని కూర్చున్నాడు. మగసిరి గలవాడే కన్నీళ్లతో రోదనతో దేవుని పాదాలను పట్టుకున్నాడు. యాకోబు ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు యాకోబును సరి చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. ఈరోజు నీ రోదనను దేవుడు దృష్టిస్తున్నాడు. కన్నీళ్లతో దేవుని వైపు తిరుగుదా, కన్నీళ్లతో దేవుని అడుగుదా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, అది ఆత్మ సంబంధమైన సమస్య అయినా భౌతికమైనదైనా ఏదైనా, ఆయన ముందు నువ్వు విన్నవించుకోవడానికి ఇదిగో ఆయన సన్నిధి నీకు అందుబాటులోకి వచ్చింది. నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చావు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన సన్నిధి నీ దగ్గరకు దిగి వచ్చింది. నీ మనసున్న ఉన్న విగ్రహాలు ఏవో వాటిని విసర్జించు, సరి చేసుకో. ఇకనైనా మారు మనసు పొందు, దిద్దుకో, దిద్దుకుందాం, సరిదిద్దుకుందాం, ఒప్పుకుందాం. నేను మార్చుకుంటా తండ్రి, నేను మారు మనసు పొందుతా తండ్రి. నేను యాకోబునయ్యా మోసగాన్ని, యాకోబు ఒప్పుకున్నానే మోసగాన్ని ప్రభు. నేను తేడా, నా తప్పులు నీ ముందు ఒప్పుకుంటున్నాను ప్రభు, కప్పుకోవట్లేదు, ఒప్పుకుంటున్నాను. నా బ్రతుకు ఇది అని ఒప్పుకున్నాను. ఈరోజు ఒప్పుకుందాం, సరిదిద్దుకుందాం. నిజమే ప్రభు, నీ సన్నిధిని నిర్లక్ష్యపరిచి నీతో ఉండాలి అన్న అనుభవాన్ని కోల్పోయి పదును లేని గొడ్డలి వల్ల ఏదో సాధిద్దామని పరిగెత్తుతున్నాను. ఓటమి పాలై సిగ్గుపడుతున్నాను. తండ్రి తండ్రి తండ్రి, ఎంత ముందుకెళ్ళి గెలుద్దాం అనుకున్నాను, అంతగా ఓటమి పాలవుతుంది. తండ్రి తండ్రి తండ్రి, సిగ్గు నాకు తగి ఉన్నది ప్రభు, సిగ్గు నాకు తగి ఉన్నది. నువ్వు ఎంత మొత్తుకున్నా మూర్ఖ చిత్తము కలిగి తిరుగుబాటు చేశాను. ఎన్నో పర్యాయాలు నువ్వు నన్ను దర్శించి క్షమించి ప్రేమించి మరలా 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 హెచ్చరిస్తుంటే మూర్ఖున్నై మూర్ఖురాలనై తిరుగుబాటు చేశాను. నా మూర్ఖతను కనపరిచి నిన్ను బాధ పెట్టి తిని ప్రభువు మన్నించు. యేసయ్యా, నీకోసమే ప్రభు నీ సన్నిధికి వచ్చింది. అన్నిటిది ప్రక్కన పెట్టి నీ కోసమే, నీ సన్నిధి కోసమే వచ్చానయ్యా. నన్ను గమనించయ్యా. అయ్యా నా తండ్రి,
అందరం వేడుకున్నాం దేవుని పాదాలు. నా ప్రభు గొప్ప సమాధానం నీకు. నీ రోదన ఆయనకి వినబడాలి. నీ కన్నీళ్ళు ఆయన గమనిస్తా ఉన్నాడు. దేవా నన్ను దాటిపోవద్దు. గుడ్డివాడైన భిక్షకుడు, అవిటివాడు, కళ్ళు లేనివాడు, అంధుడు కేక వేస్తే దాటిపోయాడు. మనుషులు ఎవరు సరిగ్గా నిన్ను ఓదార్చడం చేత కాదు. మనుషులకి దేవుడు నిన్ను ఓదారిస్తేనే ఓదార్పు కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. దేవా నీకు వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కడదాం. దేవునితో సహవాసాన్ని మళ్ళీ మొదలు పెడదాం. సమీపంగా దేవునితో మెలగటం మొదలు పెడదాం. ఏకాంత ప్రార్థన అనుభవం, దేవునితో కూర్చునుట, దేవుని శక్తిని పొందుకొనుట, దేవుని పక్షంగా వెళ్ళి పని చేయుట. 2 పనులకు తీర్మానం చేద్దాం. నడుము కడదాం. దైవ చిత్తం నెరవేర్చుట కొరకు రోదిద్దాం. ఆత్మల రక్షణ కొరకు రోదిద్దాం. దేవుని కార్యాలు భూమి మీద బలముగా జరుగుట కొరకు రోదిద్దాం. సాతాను కార్యముల వినాశనము కొరకు దేవుని పాదాలు పట్టుకొని రోదిద్దాం. దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు రోదిద్దాం.